లాస్ట్ ఎపిసోడ్లో పాకిస్తాన్ లాంచ్ చేసిన ఆపరేషన్ గిబ్రాల్టర్ ఎందుకు ఫెయిల్ అయిందో చూసాం. కశ్మీర్లో లోకల్ అప్రైజింగ్ వస్తుందని పాకిస్తాన్ అనుకుంది, కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సీక్రెట్ ఇన్ఫిల్ట్రేషన్ సక్సెస్ కాలేదు. ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయిపోయింది. పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్కి ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయిపోయింది, సీక్రెట్గా కశ్మీర్ని గెలవలేదు. కాబట్టి వాళ్ళు ఇంకో డెసిషన్ తీసుకున్నారు. ఈసారి హిడెన్ ఆపరేషన్ కాదు, డిస్గైజెస్ కాదు, డైరెక్ట్ మిలిటరీ అటాక్, ఓపెన్ వార్. September 1st, 1965 ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ లాంచ్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్, హెవీ ఆర్టిలరీ, మోడర్న్ అమెరికన్ ప్లాటూన్ ట్యాంక్స్ అన్నీ ఒక డైరెక్షన్లోనే మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. టార్గెట్ అఖ్నూర్. పాకిస్తాన్ లాహోర్ని కాదు, ఢిల్లీని కాదు, ఎందుకు అఖ్నూర్ని సెలెక్ట్ చేసుకుంది? అఖ్నూర్ మ్యాప్లో చిన్నగా కనిపించవచ్చు, కానీ మిలిటరీ పర్స్పెక్టివ్లో అది చాలా పెద్ద పాయింట్. జమ్మూ నుండి కశ్మీర్ వ్యాలీకి వెళ్లే మేజర్ రోడ్ నెట్వర్క్లో అఖ్నూర్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్. సింపుల్గా చెప్పాలి అంటే మన ఆర్మీకి కశ్మీర్లో ఉన్న ట్రూప్స్కి ఫుడ్, వెపన్స్, అమ్యునిషన్, రీఎన్ఫోర్స్మెంట్స్ చేరడానికి యూజ్ అయ్యే మెయిన్ రూట్స్లో అది ఒక కీ లింక్. పాకిస్తాన్ క్యాలిక్యులేషన్స్ ఏంటి అంటే అఖ్నూర్ మన కంట్రోల్లోకి వస్తే కశ్మీర్ని మిగతా ఇండియా నుండి ఆల్మోస్ట్ ఐసోలేట్ చేయొచ్చు. రోడ్స్ కట్ అయిపోతే సప్లై స్లో అయిపోతాయి, ఆర్మీ మూవ్మెంట్ డిఫికల్ట్ అయిపోతుంది. అప్పుడు కశ్మీర్లో ప్రెషర్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ కేవలం ఒక బార్డర్ అటాక్ కాదు, అది ఎంటైర్ కశ్మీర్ క్యాంపెయిన్ని మార్చేసే అటెంప్ట్. పాకిస్తాన్ అటాక్ ఇంటెన్సిటీ చూసి ఫ్రంట్ లైన్లో ఉన్న ఇండియన్ యూనిట్స్ గట్టిగా రెసిస్టెన్స్ ఇచ్చినా ఎనిమీ దగ్గర ఉన్న హెవీ ఆర్మర్, కంటిన్యూస్ ఆర్టిలరీ ఫైర్ సిచ్యువేషన్ని చాలా క్రిటికల్గా మార్చాయి. ప్రతి గంట ఢిల్లీలో వస్తున్న రిపోర్ట్స్ ఇంకా టెన్షన్స్ పెంచుతున్నాయి. క్యాపిటల్లో ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఆర్మీ చీఫ్స్, సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ లీడర్స్ అందరూ ఒక్కటే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నారు, అఖ్నూర్ని ఎలా సేవ్ చేయాలి అని. నార్మల్గా ఆలోచిస్తే ఆన్సర్ సింపుల్, ఇంకా ఎక్కువ ట్రూప్స్ పంపించాలి, ఇంకా ఎక్కువ ట్యాంక్స్ పంపించాలి. కానీ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన బ్యాటిల్ ఫీల్డ్ని కాదు, యుద్ధం మొత్తాన్ని మార్చేసే ఒక డెసిషన్ తీసుకున్నారు. పాకిస్తాన్ అనుకుంది యుద్ధం కశ్మీర్లోనే ఉంటుందని, కానీ శాస్త్రి గారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం పాకిస్తాన్ మిలిటరీ క్యాలిక్యులేషన్స్ మొత్తాన్ని తలకిందులు చేసింది. ఆయన ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు, పాకిస్తాన్ కశ్మీర్లో అటాక్ చేస్తుంది, మరి మనం ఎందుకు కశ్మీర్లోనే ఫైట్ చేయాలి? ఆ ఒక్క ఆలోచన ఎంటైర్ వార్ డైరెక్షన్ని మార్చేసింది. September 6, 1965 తెల్లవారుజామున పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి అన్ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ ఆర్మీ కశ్మీర్లో కాదు, ఇంటర్నేషనల్ బార్డర్స్ని క్రాస్ చేసింది అని. డైరెక్ట్గా పంజాబ్ సెక్టర్ నుండి లాహోర్ డైరెక్షన్లో మన ట్రూప్స్ ర్యాపిడ్గా ముందుకు కదలటం స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ కమాండర్స్కి కొన్ని నిమిషాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నది ఇండియా కశ్మీర్ని డిఫెండ్ చేస్తుంది అని, కానీ జరిగింది వేరు. ఇండియా డైరెక్ట్గా పాకిస్తాన్ హార్ట్ ల్యాండ్ మీద ప్రెషర్ క్రియేట్ చేసింది. ఇమాజిన్ చేయండి, మీరు ఒకవైపు అటాక్ చేస్తున్నారు, సడన్ గా మీ ఓన్ సిటీ డేంజర్ లో ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తే ముందు ఏం చేస్తారు? అటాక్ కంటిన్యూ చేస్తారా, లేదా మీ సిటీని సేవ్ చేయడానికి వెనక్కి వస్తారా? ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ పాకిస్తాన్ కి వచ్చింది. లాహోర్ కి ఇండియన్ ఆర్మీ ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతుందని తెలియగానే పాకిస్తాన్ కి ఒక డిఫికల్ట్ డెసిషన్ అన్అవాయిడబుల్ అనిపించింది. అఖ్నూర్ దగ్గర ఫైట్ చేస్తున్న హెవీ ట్యాంక్స్, ఆర్మ్ డివిజన్స్, ఎక్స్పీరియన్స్డ్ యూనిట్స్, వాటిల్లో చాలా భాగాన్ని ఇమ్మీడియట్ గా పంజాబ్ సెక్టర్ కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సింపుల్గా చెప్పాలి అంటే పాకిస్తాన్ అఖ్నూర్ని క్యాప్చర్ చేయడానికి పంపిన బలం ఇప్పుడు లాహోర్ని సేవ్ చేయడానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడే శాస్త్రి గారి డెసిషన్ బ్రిలియన్స్ అర్థమవుతుంది. ఆయన ఎనిమీ స్ట్రెంగ్త్ని డిస్ట్రాయ్ చేయలేదు, కానీ ఎనిమీ ప్లాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ మెల్లగా మొమెంటం లాస్ అవ్వటం స్టార్ట్ అయింది. పాకిస్తాన్ క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్కటిగా కొలాప్స్ అవుతున్నాయి. వార్ పాకిస్తాన్ ప్లాన్ ప్రకారం కాదు, ఇండియా స్ట్రాటజీ ప్రకారం నడవటం స్టార్ట్ అయింది. కానీ పంజాబ్ ప్లెయిన్స్ లో పాకిస్తాన్ దగ్గర ఇంకా ఒక పవర్ఫుల్ వెపన్ మిగిలి ఉంది. అప్పట్లో ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ ట్యాంక్స్ లో ఒకటిగా భావించిన అమెరికన్ ప్లాటూన్ ట్యాంక్స్. పాకిస్తాన్ లీడర్షిప్ అనుకుంది ఈ ట్యాంక్స్ ని ఎవ్వరూ ఆపలేరు అని, కానీ పంజాబ్లో ఉన్న ఒక చిన్న విలేజ్ ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ విలేజ్ పేరు అసల్ ఉత్తర్. మన దగ్గర ప్లాటూన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇండియా మమ్మల్ని ఆపలేదు. ఆ రోజుల్లో అమెరికన్ మేడ్ M48 ప్లాటూన్ ట్యాంక్స్ అంటే ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్యాంక్స్లో ఒకటి. పవర్ఫుల్ ఆర్మర్,
లాంగ్ రేంజ్ గన్, స్ట్రాంగ్ ఇంజిన్, ఓపెన్ ప్లేన్స్ లో వాటి ముందు నిలబడటం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మిలిటరీ ఎక్స్పర్ట్స్ అనుకునేవారు. పాకిస్తాన్ ప్లాన్ చాలా సింపుల్. హెవీ ట్యాంక్ కాలమ్స్ తో ఫాస్ట్ గా ముందుకు వచ్చేసి ఇండియన్ డిఫెన్సివ్ లైన్స్ ని బ్రేక్ చేయాలి. తర్వాత డీప్ గా ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అవ్వాలి. పేపర్ మీద ప్లాన్ పర్ఫెక్ట్ గా కనిపించింది, కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో మన కమాండర్స్ ఇంకొక ప్లాన్ రెడీ చేశారు. పంజాబ్ లో ఉన్న ఒక చిన్న విలేజ్ అసల్ ఉత్తర్. మ్యాప్ లో చూస్తే చాలా ఆర్డినరీ ప్లేస్, కానీ కొన్ని రోజుల్లో మిలిటరీ హిస్టరీ బుక్స్ లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకోబోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. మన కమాండర్స్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశారు. ప్యాటర్న్ ట్యాంక్స్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి? స్పీడ్. ఓపెన్ గ్రౌండ్ దొరికితే వాటి మూవ్మెంట్ ని ఆపడం చాలా కష్టం. కాబట్టి మన స్ట్రాటజీ ట్యాంక్స్ ని ఎదురుగా వెళ్ళి ఫైట్ చేయడం కాదు, వాటి స్పీడ్ ని తీసేయడం. అప్పుడు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నియర్ బై కెనాల్స్ నుండి నీళ్లు ఫీల్డ్స్ లోకి రిలీజ్ చేశారు. చెరుకు తోటలు, పంట భూములు కొన్ని గంటల్లోనే బురదమయం అయిపోయాయి. పైన చూస్తే నార్మల్ ఫీల్డ్స్ లాగా కనిపిస్తాయి, కానీ లోపల హెవీ ట్యాంక్స్ భరించలేని సాఫ్ట్ మడ్. పాకిస్తాన్ ట్రూప్స్ కి ఈ ట్రాప్ గురించి అస్సలు తెలియదు. అటాక్ ఆర్డర్ రాగానే ప్యాటర్న్ ట్యాంక్స్ ఫుల్ స్పీడ్ లో ముందుకు వచ్చాయి. మొదటి కొన్ని నిమిషాలు అన్ని నార్మల్ గానే అనిపించాయి, కానీ మెల్లగా ఒక ట్యాంక్ తర్వాత ఇంకొకటి ట్యాంక్ మడ్ లోకి ఇరుక్కుపోవడం స్టార్ట్ అయింది. ఇంజిన్స్ రోర్ చేస్తున్నాయి, ట్రాక్ స్పిన్ అవుతున్నాయి, కానీ ట్యాంక్స్ ముందుకు కదలట్లేదు. ఈ మూమెంట్ కోసమే మన సోల్జర్స్ వెయిట్ చేస్తున్నారు. హిడెన్ డిఫెన్సివ్ పొజిషన్స్ నుండి సడన్ గా హెవీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఇరుక్కుపోయిన ట్యాంక్స్ ఈజీ టార్గెట్స్ గా మారిపోయాయి. బ్యాటిల్ మొమెంటం ఒక్కసారిగా ఇండియా సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. కానీ ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ఒక సోల్జర్ చేసిన పని ఈ యుద్ధం మొత్తాన్ని లెజెండ్ గా మార్చేసింది. ఆయన పేరు కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవిల్దార్ అబ్దుల్ హమీద్. అబ్దుల్ హమీద్ దగ్గర పెద్ద ట్యాంక్ లేదు, హెవీ ఆర్మర్ లేదు. ఆయన దగ్గర ఉంది కేవలం ఒక జీప్ అండ్ దాని మీద మౌంట్ చేసిన రీకాయిల్ లెస్ గన్. బ్యాటిల్ మధ్యలో ఆయన ఫియర్లెస్ గా పొజిషన్ మార్చుకుంటూ ఒక ప్యాటర్న్ ట్యాంక్ ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ పొజిషన్ మార్చారు, ఇంకో ట్యాంక్ డిస్ట్రాయ్ చేశారు. పాకిస్తాన్ ట్రూప్స్ కి అసలు ఫైర్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. రిపీటెడ్ గా పొజిషన్స్ మార్చుకుంటూ ఎనిమీ ట్యాంక్స్ ని టార్గెట్ చేస్తూ అబ్దుల్ హమీద్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎక్స్ట్రాడినరీ కరేజ్ చూపించారు. చివరికి ఎనిమీ ఫైర్ లో వీరమరణం పొందారు. కానీ ఆయన సాక్రిఫైస్ ఆ యుద్ధం మీద చెరగని ముద్ర వేసింది. దేశం ఆయనకి పరం వీర్ చక్రతో గౌరవించింది. బ్యాటిల్ ముగిసేసరికి పాకిస్తాన్ కి షాక్ ఎదురైంది. డజన్స్ ఆఫ్ ప్యాటర్న్ ట్యాంక్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. మరికొన్ని ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేసింది. ఒక టైంలో ఇన్విజిబుల్ అని అనుకున్న ట్యాంక్స్ పంజాబ్ ఫీల్డ్స్ లో నిస్సహాయంగా నిలిచిపోయాయి. అందుకే ఆ బ్యాటిల్ ఫీల్డ్ ని ఇప్పటికీ ప్యాటర్న్ నగర్ లేదా గ్రేవ్ యార్డ్ ఆఫ్ ప్యాటర్న్ ట్యాంక్స్ అని పిలుస్తారు. ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఫైటింగ్ కంటిన్యూ అవుతుంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టెన్షన్ లో పడిపోయింది. కోల్డ్ వార్ పీక్ లో ఉంది. పెద్ద దేశాలు ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెద్దది అవ్వకూడదు అని ప్రెషర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాయి. యునైటెడ్ నేషన్స్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ కోసం అపీల్ చేసింది. కొన్ని రోజుల డిస్కషన్ తర్వాత సెప్టెంబర్ 23, 1965 రెండు దేశాలు సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశాయి. దాదాపు 3 వారాలు నడిచిన యుద్ధం అఫీషియల్ గా ఆగిపోయింది. కానీ వార్ ఆగిపోయింది అంటే డిస్ప్యూట్ సాల్వ్ అయిపోయిందని కాదు. బ్యాటిల్ ఫీల్డ్ లో మిగిలిన క్వశ్చన్స్ డిప్లొమసీ టేబుల్ మీదకి షిఫ్ట్ అయ్యాయి. కొన్ని నెలల తర్వాత 1966 జనవరిలో సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తష్కెంత్ లో ఇండియా పాకిస్తాన్ లీడర్స్ కలిశారు. అక్కడే తష్కెంత్ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్స్ జరిగాయి. అగ్రిమెంట్ ప్రకారం యుద్ధంలో క్యాప్చర్ చేసిన ఏరియాస్ ని రెండు దేశాలు వార్ ముందు ఉన్న పొజిషన్స్ కి వెనక్కి ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇండియా తరఫున ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. సింపుల్ లైఫ్ లీడ్ చేసినా, సైలెంట్ గా కనిపించినా కానీ అవసరం వచ్చినప్పుడు దేశం కోసం బోల్డ్ డెసిషన్స్ తీసుకున్న నాయకుడు. కానీ హిస్టరీలో చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఇది అలాంటి ఒక మూమెంట్. అగ్రిమెంట్ సైన్ చేసిన కొన్ని గంటల తర్వాత జనవరి 11, 1966 లాల్ బహదూర్ శాస్త్రి గారు తష్కెంత్ లోనే మరణించారు. ఆయన మరణం దేశాన్ని షాక్ కి గురి చేసింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం హార్ట్ అటాక్ అని చెప్పారు, కానీ ఇప్పటికీ ఆయన డెత్ గురించి చాలా డిస్కషన్స్, క్వశ్చన్స్, డిబేట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, 1965 వార్ లో శాస్త్రి గారు చూపించిన లీడర్షిప్
ఇండియన్ మిలిటరీ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ నిలబెట్టింది. 1962 చైనా వార్ తర్వాత ప్రపంచం అనుకుంది ఇండియా వీక్ కంట్రీ అని. కానీ 1965లో ఇండియా ఒక మెసేజ్ ఇచ్చింది, మేము యుద్ధం కోరుకోము, కానీ యుద్ధం మా మీదకు వస్తే వెనక్కి తగ్గం. అసలు ఉత్తర్లో అబ్దుల్ హమీద్ లాంటి వీరులు ఫ్రంట్ లైన్ లో పోరాడారు. శాస్త్రి గారు ఢిల్లీ నుండి డెసిషన్ తీసుకున్నారు. లక్షల మంది ఆర్డినరీ సోల్జర్స్ బార్డర్స్ దగ్గర తమ బాధ్యతని నిర్వర్తించారు. వాళ్ళందరి కలెక్టివ్ కరేజ్ 1965 వార్ ని మోడర్న్ ఇండియా మిలిటరీ హిస్టరీలో ఒక ప్రౌడ్ చాప్టర్ గా మార్చింది. 1965 యుద్ధం కేవలం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక వార్ కాదు, అది 1962 తర్వాత ఇండియా తన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ పొందిన యుద్ధం. మన నెక్స్ట్ సిరీస్ లో ఇంకా పెద్ద కాన్ఫ్లిక్ట్, ఇంకా పెద్ద విక్టరీ 1971 ఇండో పాక్ వార్. బంగ్లాదేశ్ ఎలా పుట్టింది, 90,000 పాకిస్తానీ సోల్జర్స్ ఎలా సరెండర్ అయ్యారు, మోడర్న్ మిలిటరీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్ గా ఎందుకు చెప్పుకుంటారు, మన నెక్స్ట్ సిరీస్ లో డీటెయిల్ గా చెప్పుకుందాం. అంటిల్ దెన్, జై భారత్.